ప్రభుత్వ రంగ సంస్థని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని సంతోషపడుతుంటే దాన్ని ఆర్థికంగా కోలుకునేలా చేస్తే ఇవాళ నెంబర్ వన్గా ఉంటే తనని నమ్ముకున్న తన ఖాతాదారులకి చేతనైతే రూపాయి ప్రయోజనం చేయాలి కానీ నష్టపరచకూడదు కదా. కానీ ఇప్పుడు చేస్తున్నది అదే. తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివిధ కాలావధి రుణాల వడ్డీ రేట్లను 10 బేసిస్ పాయింట్లు 1 మేర పెంచింది. దీంతో రుణగ్రహీతల నెలవారీ వాయిదా చెల్లింపులు ఈఎంఐలు భారం ఓ మోస్తరుగా పెరగబోతుంది. ముఖ్యంగా వినియోగ ఆధారిత రుణాల మీద ఈ ప్రభావం ఉండబోతుంది. నిధుల వ్యయాల ఆధారిత రుణ రేటుని ఎస్బీఐ పెంచడం ఇది వరుసగా మూడోసారి. వాహన వ్యక్తిగత రుణాల లాంటి వినియోగ ఆధారిత రుణాలకు వాడే ఏడాది కాలపరిమితి ఎంసీఎల్ఆర్ ఇంతకు మునుపు 8.85% ఉంటే దాన్ని 8.95% ఎస్బీఐ పెంచింది. 3 ఏళ్ల ఎంసీఎల్ఆర్ని 9.1% నుంచి 2 ఏళ్ల ఎంసీఎల్ఆర్ని 9.05% సవరించింది. 1 నెల 3 నెలలు 6 నెలల కాల పరిమితి ఎంసీఎల్ఆర్ 8.45 నుంచి 8.85 శ్రేణిలో ఉండబోతుంది. అట్లాగే ఓవర్ నైట్ ఎంసీఎల్ఆర్ని 8.10 నుంచి 8.2% ఎస్బీఐ పెంచింది. ఈ కొత్త వడ్డీ రేట్లు 2024 ఆగస్టు 15 నుంచే అమల్లోకి వచ్చినాయని చెప్పి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేర్కొంది. ఒకసారి ఫిక్స్ చేసిన తర్వాత ఈ మధ్యలో మార్పులతో భారం పడేటటువంటి కస్టమర్లకి ఎవరు జవాబుదారీ అంటే ఏం లేకుండా పోయింది. ఇదే దరిద్రం అన్నమాట.